సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి. సుధాకర్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అంటే వీళ్ళిద్దరిని మనం ఒకప్పుడు గురు శిష్యులు అనేవాళ్ళం. కాకపోతే కాలక్రమేణా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు, మేము గురు శిష్యులం కాదురా బాయ్, మేమిద్దరం కొలీగ్స్ అని చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు ఆ ఇద్దరు కొలీగ్స్ కూడా రెండు తెలుగు రాష్ట్రాలకి ముఖ్యమంత్రులు. ఒకప్పుడు గురు శిష్యులుగా ఉన్నాళ్ళు, ఇప్పుడు ఇద్దరు నువ్వా నేనా అని పోటీ పడేటట్టు రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు అయ్యారు. ముఖ్యమంత్రులు అయినాక నిజంగా రేవంత్ రెడ్డి గారు ఆయన్ని అంటే తెలుగుదేశం నుంచి వెళ్ళిపోయినా సరే ఏ రోజు చంద్రబాబు గారిని కానీ తెలుగుదేశాన్ని కానీ ఒకంత మాట లేదు. ఎప్పుడైనా సరే వాళ్ళతో కోఆపరేటివ్ లోనే ఉన్నారనమాట, కొలాబరేషన్ తో చక్కగా వెళ్తా ఉన్నారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు సార్. బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చి, నేను రే ఇన్నాళ్ళు 10 గంటలు పనిచేస్తే మన రాష్ట్రాన్ని చక్కగా అభివృద్ధి చేయొచ్చు అనుకున్నాను, కానీ పక్క రాష్ట్రంలో చంద్రబాబు గారు వచ్చారు. చంద్రబాబు గారు పని రాక్షసుడు. సో నేను ఆయనతో కలిసి పోటీ పడాలంటే, ఎందుకంటే ఒక ఆటగాడి నైపుణ్యం ఒక మేటి క్రీడాకారుడితో పోటీ పడితేనే తెలుస్తుంది. అలాగే నా నైపుణ్యం ఏదో తెలియాలంటే నేను చంద్రబాబు గారితో పోటీ పడితేనే తెలుస్తుంది. సో ఇన్నాళ్ళు 10 గంటలే కష్టపడ్డాను, ఈ నుంచి 18 గంటలు కష్టపడతాను. నేను చంద్రబాబు గారితో పోటీ పడి ఆంధ్ర రాష్ట్రం ఆయన అభివృద్ధి చేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని నేను అభివృద్ధి చేస్తానని చెప్పారు. నిజంగా తెలుగు ప్రజలు కోరుకుంటుంది ఇదే కదా సార్ అసలు. నిజంగా మన రాష్ట్రాలు విడిపోయి 10 సంవత్సరాలు అయిపోతే తెలుగు ప్రజలు ఇన్నాళ్ళ నుంచి ఏది కోరుకుంటున్నారో అది ఈ రోజు సాధ్యమైందేమో అనిపిస్తుంది. ఈ రోజు కదా నిజంగా మనకి తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పదంలో లేకపోతే సహకార ధోరణిలో ముందుకెళ్తానని అనిపిస్తుంది. మీరేమంటారు సార్ ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల గురించి? శ్రీకాంత్ గారు, మీరు చాలా కొత్త కోణంలో అన్ని విషయాలు ఆలోచిస్తుంటారన్నది నాకు అర్థమైంది. చాలా సంతోషం కూడా. మనం ఆ రోజు డిబేట్స్ చేసేటప్పుడు వాళ్ళని వీళ్ళు విమర్శించారు, వీళ్ళని వాళ్ళు విమర్శించారు అని చెప్పడమే కాకుండా ఆదర్శవంతమైన రాజకీయాలు ఎలా ఉంటాయి, ఒక వ్యక్తి లక్ష్యాలను ఎలా నిర్దేశించుకుంటారు, ఆ లక్ష్య సాధనకి ఎలా మార్గాలను ఎంచుకుంటారని వ్యక్తిత్వ వికాస శిక్షణ శిబిరాల్లో మేము ఇచ్చే ట్రైనింగ్ లాగా మీరు మమ్మల్ని ప్రశ్న వేశారు. చాలా సంతోషం. ఏ తండ్రి అయినా కొడుకు తనకు మించిన వాడు కావాలని కోరుకుంటాడు. ఏ తండ్రి అయినా, ఏ తండ్రి కొడుకు తనకంటే తక్కువవాడు అనుకోరు. అలాగే ఏ గురువు అయినా శిష్యుడు తనకంటే మించిన వాడు కావాలనుకుంటారు. ఆ శిష్యుడు నన్నే ఓడించే స్థాయికి వెళితే నేను ఇచ్చిన శిక్షణ కరెక్ట్ అని అనుకుంటాడు ఆ శిక్షకుడు. ఎవరు సానుకూల దృక్పథం ఉన్న గురువులని. ఇప్పుడు అందరినీ అలా గురువు అంటే కేవలం శిక్షణ ఇచ్చేవాడు లేదా పాఠాలు చెప్పేవాడు అంతా గురువు కాదు. ఆ ఉన్నతమైన లక్షణాలు ఉండాలి. అలాగే ఒక వ్యక్తి ఉత్తమమైన లక్ష్యాలను ఎంచుకుంటే ఉన్నతమైన స్థితికి చేరుకుంటారనేది మా విశ్వాసం అండి. ఎవరైనా అలా ఆయన రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకుని ఆయనతో పోటీ పడతానడమే గొప్ప సవాలండి. ఎందుకంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ రికార్డుని ఇప్పట్లో బద్దలు కొట్టేవాళ్ళు ఎవరు లేరండి. ఇప్పటి వరకు ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈసారి ఒక 5 ఏళ్ళు కొనసాగితే 19 అవుతారు. మళ్ళీ గెలిస్తే అలా పెరుగుతారు. ఇప్పటికి చూద్దాం. 19 ఏళ్ళు 14 కూడా అనుకుందాం, ఇంకా 5 ఏళ్ళు ఉంది కదా. ఈ 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా తెలుగు రాష్ట్రాల్లో? చాలా ఉద్దండలు ఉన్నారండి మన రాష్ట్రంలో. రాష్ట్రపతి అయిన నీలం సంజీవ్ రెడ్డి గారు ఉన్నారు. ప్రధానమంత్రి అయిన పివి నరసింహరావు గారు కూడా మన రాష్ట్రమే. ఈ రాష్ట్రం నుంచి ఒకరు రాష్ట్రపతి అయ్యారు, మరొకరు ప్రధానమంత్రి అయ్యారు. వాళ్ళు కూడా అంత ఎక్కువ రోజులు లేదని. పివి నరసింహరావు గారు 1 సంవత్సరం 1.5 సంవత్సరం చేశారు. నీలం సంజీవ్ రెడ్డి గారు అన్ని కలిపితే ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటాయి. ఆయన 2.5 సంవత్సరానికంతా మారిపోయారు. తర్వాత ఎక్కువ రోజులు ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు ఎవరు లేదంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత రాజశేఖర రెడ్డి గారిని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలాంటి ఒక ఉన్నతమైన వ్యక్తిని ఆదర్శంగా తీసుకుని ఆయనతో పోటీ పడతానడమే గొప్ప విషయం. ఎందుకంటే అందరూ ఆఫీస్ డ్యూటీ మాదిరి పనిచేస్తే చాలు, సాయంత్రం అయితే హాయిగా భార్య పిల్లలతో ఎంజాయ్ చేద్దాం, లేకపోతే సినిమాలకు వెళ్దాం, షికారుకి వెళ్దాం, లైఫ్ ని ఎంజాయ్ చేద్దాం, ఇలా ఉంటారండి. లైఫ్ ని ఎంజాయ్ చేయడం అంటే సమాజాన్ని కాబట్టి
చంద్రబాబు నాయుడు గారి లాగా ఆయన కూడా మరో 14 ఏళ్ళు 20 ఏళ్ళు ముఖ్యమంత్రి కావాలని ఆయనకి మనసులో ఉండొచ్చండి. అలాగే ఊరికే ముఖ్యమంత్రి అయిపోయాం కదా, ఆంధ్రప్రదేశ్ తో పోటీ పడి తెలంగాణను అభివృద్ధి చేయాలి. చంద్రబాబు నాయుడు గారితో సమానంగా అక్కడ పథకాలు కానీ, పారిశ్రామికీకరణ కానీ, అభివృద్ధి కానీ ఇవన్నీ చెయ్యాలి. అంటే శ్రీకృష్ణుడితో సమానంగా అర్జునుడు అవుతాడా అన్నది మనకు అర్థమైంది. వాళ్ళిద్దరు కృష్ణార్జున్ లాగా అనుకున్నప్పుడు శ్రీకృష్ణుడు చాలా అందుకే ఆయన యుద్ధం చేయకపోయినా అర్జునుడు దగ్గర చేయించారు. ఒక్కొక్కసారి కృష్ణార్జునుల యుద్ధం కూడా జరిగితే ఆ మధ్యలో ఏదో ఆపారు, ఇద్దరు సమఉజ్జీలుగా పేరు. అట్లా ఈ కృష్ణార్జునులు సమఉజ్జీలు కావాలని కోరుకుందాం. అంటే మనం ఎవరు చంద్రబాబు గారి కంటే మించిన వ్యక్తే ఉండకూడదని ఒక వ్యక్తిత్వ వికాస నిపుణుగా నేనేం కోరుకోను. చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకుని ఆయన కంటే అద్భుతంగా పాలన అందించే వాళ్ళు రావాలని కోరుకుంటా తెలుగు వాళ్ళుగా. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత తెలుగు వారి ఖ్యాతిని ఢిల్లీలో చాటాడు, దేశమంతా చాటాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి అయితే అభివృద్ధిని ఎలా సాధించారు రుజువు చేశారు. ఈరోజు హైదరాబాద్ ఎంత అభివృద్ధి చెందిందంటే చంద్రబాబు నాయుడు గారి కృషి ఫలితమే. ఆయన ఆదర్శంగా తీసుకుని తెలంగాణను మరింత అభివృద్ధి చేయమనండి, సంతోషం కదండి. అంటే తెలంగాణ ఏదో చెడిపోయి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిపోవాలని ఎవరు కోరుకోం. సానుకూల భావాలు ఉన్న వాళ్ళు తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలి ఆ లక్ష్యంతో ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న రేవంత్ రెడ్డి గారి ప్రశంసనీయులు. ఆయన చంద్రబాబు నాయుడు గారితో సమానంగా ఎదగాలని కోరుకుందామండి. డెఫినెట్ గా సార్, ఎందుకంటే ప్రజలు కూడా ఎప్పుడైనా సరే ఎక్కడ అభివృద్ధి ఉంటే అక్కడికి వెళ్తారనమాట. సో ప్రజలు మొన్నటిదాకా ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయిపోయినా కూడా ఆంధ్రాలాగా బాగోపోతే అందరూ వెళ్ళి తెలంగాణలో ఇన్వెస్ట్ చేసుకున్నారు. సో మళ్ళీ ఈ రోజు కనుక ఆంధ్ర తెలంగాణ బాగుంటే మన ప్రజలే అక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తారు. లేదంటే మళ్ళీ ఏ బెంగళూరు లేకపోతే చెన్నైయో ఇలా బయటకు వెళ్ళిపోతారు. సో అందుకే రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందితే మాత్రం తెలుగు ప్రజలు అనేవాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, అంతా వచ్చి అక్కడే ఒక రూపాయి పెడతారు, మళ్ళా ప్రభుత్వానికి కూడా సహకరిస్తారు ఇంకా అభివృద్ధి చెందడానికి. సో డెఫినెట్గా ఏంటంటే ఇద్దరి మధ్య కూడా ఆ కార్డియల్ రిలేషన్ ఉంటే మాత్రం ప్రజలు కూడా అంతే ఉన్నతంగా ఆలోచిస్తారు, అంతే సదుద్భావంతో ముందుకెళ్తారు. సో ఇలాగే కొనసాగాలని ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.